వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. కాళేశ్వరం కమిషన్ విచారణ రంజుగా సాగుతుంది. ఇప్పటికే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన సందర్భంగా ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రస్తుత బీజేపీ ఎంపీ మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ని 4 రోజుల క్రితం కమిషన్ విచారించింది. ఈరోజు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా పర్యవేక్షించిన అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ కీలక నేత ఆయన్ను ఈరోజు కొద్దిసేపటి క్రితమే కమిషన్ విచారించింది. దాదాపు 40 నిమిషాల పాటు హరీష్ రావుని రకరకాల ప్రశ్నలు కమిషన్ సంధించింది. అన్నిటికి కూడా తడుముకోకుండా, ఎందుకంటే అది ఓపెన్ ఫోరం, ఓపెన్ కోర్టులో నిర్వహించారు. అక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఆ కమిషన్ విచారణను ప్రత్యక్షంగా చూశారు. అడ్వకేట్లు కొంతమంది కూడా ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి తడుముపాటు లేకుండా ఆధారాలతో సహా కమిషన్ ముందు అన్ని 2 రోజుల క్రితం ఏదైతే తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని విషయాలు బయటపెట్టారో అవే విషయాల్ని మళ్ళీ కాళేశ్వరం కమిషన్ ముందు కూడా నేరుగా హరీష్ రావు వివరించిన పరిస్థితి కనిపించింది. కేవలం టెక్నికల్ అంశాలకు సంబంధించి చివరిలో కమిషన్ అడిగిన ప్రశ్నలకు మాత్రం కొంత ఇబ్బంది పడ్డారు. అది అధికారులకు సంబంధించిన అంశం అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ఒక్క విషయం తప్ప మిగిలిందంతా క్లారిటీ ఇచ్చేసినట్లు కనిపించింది. ఎల్లుండి కేసీఆర్ రాబోతున్నారు కమిషన్ ముందుకి. కేసీఆర్ రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ నుంచి నేరుగా కేసీఆర్ని కలిసేందుకు వెళ్తున్నారు. కమిషన్ ఏమడిగింది, ఏం చెప్పానని కేసీఆర్కి వివరించబోతున్నారు. ఆ తర్వాత కేసీఆర్ కూడా కమిషన్ ముందుకు వస్తారు. హరీష్ రావు చెప్పింది, ఈటెల రాజేందర్ చెప్పింది, కేసీఆర్ చెప్పింది ఒకటేనా కాదా, ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా, ఇవన్నీ కమిషన్ పరిగణలోకి తీసుకొని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మనం వేచి చూడాలి. అయితే ఇందులో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఏం మారిందంటే కమిషన్ ఏం తేల్చబోతుంది. కమిషన్ అప్పుడు సబ్ కమిటీ సభ్యులుగా ఉన్న ఇద్దరు, ఈటెల రాజేందర్ హరీష్ రావుని పిలిచింది, తుమ్మల నాగేశ్వరరావు కూడా అందులో సబ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇద్దరు మాత్రం హరీష్ రావు, ఈటెల ఇద్దరు కమిషన్ ముందు ఇది క్యాబినెట్ నిర్ణయం, రీడిజైన్ చేయాలి, ప్రాజెక్టు స్థలాన్ని తమిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలి, ఇదంతా సిడబ్ల్యూసీ చెప్పింది, అక్కడ వ్యాప్కోస్ ఇచ్చింది, అక్కడ వాటర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల మార్చాం, ఇవన్నీ వివరించారు. ఇదే అంశం కేసీఆర్ కూడా చెప్పబోతున్నారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ కానీ, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కానీ, లేకుంటే దాని స్థల మార్పిడి కానీ ఏది క్యాబినెట్ ముందుకు రాలేదంటూ ఆయన నిన్న బాంబు పేల్చారు. మరి ఆయన కమిషన్ ముందుకు వెళ్తా అంటున్నారు. ఆయన కమిషన్కు ఎప్పుడు వెళ్తారు, ఆయన ఏం చెప్పబోతున్నారు, నిజంగానే ఈటెల, కేసీఆర్, హరీష్ చెప్పిన దాంట్లో ఏమైనా తేడా ఉంటే, తుమ్మలు చెప్పేదానికి తేడా ఉంటే కమిషన్ ఏం చేయబోతుంది, ఇలాంటి అంశాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారాయి. ఈరోజు కమిషన్ విచారణ తర్వాత హరీష్ రావు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అని 2 లేఖలు రాసింది. 2 లేఖల్లో స్పష్టంగా అక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని మనకు కేంద్ర సిడబ్ల్యూసి మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే సిడబ్ల్యూసి మీరు కట్టిన రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయి, రిజర్వాయర్ల సంఖ్య పెంచుకోండి అని కూడా చెప్పింది. ఇవన్నీ లెటర్లు కూడా ఈరోజు కమిషన్కి ఇచ్చాను. సిడబ్ల్యూసి నుంచి వచ్చిన 3 లేఖలు ఈరోజు కమిషన్కి ఇచ్చాం. అప్పుడు కూడా కేసీఆర్ గారు ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు, రెండవ వైపు నీళ్ళే లేవు, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కు కేసీఆర్ గారు మరి ఏం చేయాలో ప్రత్యామ్నాయం సూచించండి అని వ్యాప్కోస్కు మేము ఇవ్వడం జరిగింది. వ్యాప్కోస్ ఎవరో అల్లాటప్ప సంస్థ కాదు, అది సిడబ్ల్యూసిలో అంతర్భాగము, కేంద్ర జలవనరుల శాఖలో అంతర్భాగము. ఆ వ్యాప్కోస్కి ఇస్తే వ్యాప్కోస్ లైడార్ సర్వే చేసి డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసి మాకు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటుంది, అక్కడ ప్రాజెక్టు కట్టుకోండి అని వ్యాప్కోస్ అనే సంస్థ చెప్పింది. ఆ వివరాలు కూడా కమిషన్కి అందించాం. రైట్. ముఖ్యంగా ఈరోజు కమిషన్ హరీష్ రావుని పదే ఎక్కువ సమయం సంధించిన ప్రశ్న తమ్మిడిహట్టి వద్ద అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పింది. ప్రాణహిత చేవెళ్ళ అక్కడ పనులు కూడా ప్రారంభించింది. అలాంటప్పుడు ఆ తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇది ఒక్కటే ప్రశ్నపై చాలా సుదీర్ఘంగా వివరణ కోరింది. దానికి సంబంధించి హరీష్ రావు ఆధారాలతో సహా వివరించారు. ఆయన ఏమిచ్చారు, సిడబ్ల్యూసీ అక్కడ వాటర్ లేవని చెప్పడం వల్ల మార్చామని చెప్పారు. సిడబ్ల్యూసీ అనేది కేంద్ర జల సంస్థ, కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో ఉంటుంది, జల సంఘం అది. దానికి వ్యాప్కోస్ కూడా ఒక ఏజెన్సీ ఉంది, అది కూడా సిడబ్ల్యూసీ కేంద్ర ఆధీనంలో పనిచేస్తుంది, అది కూడా అక్కడ కాదు మేడిగడ్డ వద్ద నిర్మించాలని చెప్పిందని మొత్తం ఆధారాలతో సహా హరీష్ రావు వివరించినట్లు ఆయన కమిషన్ విచారణ తర్వాత చెప్పారు. 4 రోజుల క్రితం ఈటెల రాజేందర్, ఇప్పటి ప్రస్తుత మల్కాజిగిరి బీజేపీ ఎంపీ, అప్పటి ఆర్థిక మంత్రి, ఆయన కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఆర్థిక మంత్రి, ఆయన కూడా కమిషన్ ముందుకు వెళ్ళారు. ఆయన ఏం చెప్పారో ఒకసారి చూద్దాం బయటకు వచ్చిన తర్వాత.
మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు ములుగుతైన నెపంతో ఆనాడు శాంక్చురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు 152 మీటర్ల నుంచి 148 మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగునీళ్ళ కోసం కావాలని, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కి కావాలని, 15 టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరిండో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసి రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు. హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిడబ్ల్యూసి రిపోర్ట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు, వాళ్ళ అవసరాలన్నీ కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం, ఒకవేళ కనుక ఈ తుమ్మిడి అట్టి చేవెళ్ళ మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి, అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు. రైట్, చూసాం. దాదాపు హరీష్ రావు కమిషన్ ముందు చెప్పిన అంశం కానీ, ఈటెల రాజేందర్ కమిషన్ ముందు చెప్పిన అంశం కానీ ఒకే రకంగా ఉంది. వాళ్ళిద్దరు విచారణకు వెళ్ళి బయటకు వచ్చినాక మాట్లాడిన మాటలు అవి. తుమ్మల నాగేశ్వరరావు కొంచెం డిఫరెంట్ వెర్షన్ వినిపిస్తున్నారు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ కమిషన్ ఏర్పాటు చేసింది కాబట్టి కమిషన్ ఏం తేల్చబోతుంది? తుమ్మల కమిషన్ ముందుకు వెళ్తారా? వెళ్తే ఏం చెప్తారు? ఎల్లుండి కేసీఆర్ కూడా దాదాపు ఇదే వెర్షన్ చెప్పబోతున్నారు, అలా ఎలాంటి అనుమానం లేదు. కేసీఆర్ చెప్పేది ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి. కేసీఆర్ అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న నాయకుడు ఆయన ఏం చెప్తారు అనేది అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఏం చెప్తారు చూద్దాం. అయితే ఇందులో ఏంది కమిషన్ గుర్తించబోయేది ఏంటి? అసలు ఇవన్నీ జనంలో ఎప్పటి నుంచో నలుగుతున్న అంశాలే. బీఆర్ఎస్ ఎప్పుడు బయట చెప్తున్న అంశాలే, కొత్తగా ఏం లేదు. కమిషన్ ఏం తేల్చబోతుంది, ఏం జరగబోతుంది అనేది అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో జన్ అవుతున్నారు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాస శ్రవణ్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇచ్చిన అనుభవం ఆయనకుంది. చాలా కీలక నాయకుడు బీఆర్ఎస్లో. ఆయనకంతా నీటిపారుదల రంగం గురించి కూడా బాగా తెలుసు. హరీష్ రావు గారి తర్వాత శ్రావణ్ గారికి ఎక్కువ తెలుసు ఆ పార్టీలో. శ్రావణ్ గారు, మీరు మాట్లాడే ముందు హరీష్ రావు, ఈటెల రాజేందర్ మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి రామచంద్ర నాయక్ నిన్నటి వరకు విప్పుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్గా కూడా నియమితులయ్యారు. కీలక నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. రామచంద్ర నాయక్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, డిప్యూటీ స్పీకర్గా కూడా అయ్యారు. మీ కాళేశ్వరం కమిషన్ చెప్పండి. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకు మా దాసో శ్రవణన్న గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం అన్న. మీకు హృదయపూర్వకంగా ఒక మీ ఆత్మీయ మిత్రుడిగా, తర్వాత మిమ్మల్ని అభిమానించేటువంటి ఒక వ్యక్తిగా మీకు హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు. డిప్యూటీ స్పీకర్ పదవి మీకు రావటం మా అందరికి వచ్చినట్టుగా భావిస్తున్నాం. నల్లగొండ జిల్లా బిడ్డ మీరు. కంగ్రాచులేషన్స్, విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్, రామచంద్ర నాయక్ గారు విషయంలోకి వద్దాం. కాళేశ్వరం కమిషన్ విచారణ జోరుగా సాగుతుంది. ఆల్రెడీ ఈటెల రాజేందర్ అధికారుల విచారణ అంతా దాదాపు పూర్తయింది. తర్వాత పొలిటీషియన్ల విచారణ మొదలైంది. ఈటెల రాజేందర్ ఆల్రెడీ కమిషన్ ముందుకు వచ్చారు. ఈరోజు హరీష్ రావు వచ్చారు. ఎల్లుండి కేసీఆర్ కూడా రాబోతున్నారు. అయితే నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు ఇచ్చింది కానీ అంతకుముందు ఈటెల ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నా, ఇప్పుడు బీజేపీ నాయకుడు ఆయన, బీఆర్ఎస్ కూడా కాదు వాస్తవానికి. అంటే బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా కలుపుకొని కాళేశ్వరం మేము గొప్పగా కట్టామని చెప్పుకోవచ్చు కానీ ఈటెల రాజేందర్ బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన. అంటే ఆ రెండు పార్టీలకు కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. మీరు రెండు ఒకటే అంటారు, అది వేరే విషయం. అయితే ఈటెల రాజేందర్ చెప్పిన వెర్షన్ కానీ, హరీష్ రావు చెప్పిన వెర్షన్ కానీ, నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ కాళేశ్వరంలో అసలు ఎలాంటి తప్పు జరగలేదు అనే రకంగా బయటకు పంపడంలో అటు బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల, ఇటు బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న హరీష్ రావు కొంచెం సక్సెస్ అయినట్లే కనిపిస్తున్నారు. అసలు కాళేశ్వరం కమిషన్ వీళ్ళు చెప్పిన ఆధారాలతో సహా ఈరోజైతే అంతా ఓపెన్ కోర్టు జరిగింది. ఆ ఓపెన్ కోర్టులో హరీష్ రావు ఆధారాలు అన్నీ సమర్పించారు. ప్రాజెక్ట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేదే మెయిన్ ఎజెండా. అంటే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ ఏంటి? తొమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంలోనే మతలబు ఉంది, అక్కడే అవినీతి జరిగింది అనేది మీ ఆరోపణ.
దానికి చాలా క్లారిటీగా ఆధారాలు కూడా ఇచ్చేశారు ఈటెల కానీ లేదంటే హరీష్ రావు గారు అని. ఏం తేల్చబోతుంది అసలు కమిషన్? ఏం తేలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏం తేల్చబోతుందని మీకు అనిపిస్తుంది? కళ్యాణ్ గారు, మొదటి పాయింట్ ఏంటంటే హరీష్ రావు గారు, ఈటెల గారు, కేసీఆర్ గారు వీరంతా అంతర్గతంగా ఒకటే అనే విషయాన్ని ఇప్పుడు వారిద్దరు మాట్లాడిన మరి మాటల్లో అర్థమవుతూనే ఉంది స్పష్టంగా. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఏదేమైనా కానీ తుమ్మిడిహట్టి దగ్గర వాటర్ లేదనేది అవాస్తవం. అక్కడ కడితే గ్రావిటీతోని ఈరోజు మరి ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, మిగతా మరి తెలంగాణ, దక్షిణ తెలంగాణకు వాటర్ వచ్చే పరిస్థితి ఉండేది. వారు కేవలం మరి కమిషన్ల కకృతి పడి వాళ్ళు కాళేశ్వరం స్థానాన్ని అంటే మేడిగడ్డ, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చిననేది ఇది వాస్తవం. ఇది దాసో శ్రవణనే నేను వారి ప్రజెంటేషన్ లో నేను గతంలో చూశాను కాబట్టి, విన్నాను కాబట్టి చెప్తున్నా. రెండవది ఏంటంటే ఇప్పుడు అదొక బ్యారేజ్ లో వాటర్ స్టోరేజ్ అనే కెపాసిటీ ఎంత 1 or 2 TMC మాత్రమే నిల్వ చేయగలం. అలాంటిది దాదాపు 12 TMCల వాటర్ ని ఏ విధంగా స్టోర్ చేసేది. అదే విధంగా డిపిఆర్, ఎలాంటి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా వాళ్ళు కాళేశ్వరం ని తానే ఇంజనీరు, తానే న్యాయవాది, తానే దాంట్లో అన్ని నేనే ప్రాణం పెట్టి నా రక్తం పెట్టి కట్టినా అని చెప్పిన కేసీఆర్ గారు వారెందుకు హాజరు కావట్లేదు? కమిషన్ దగ్గర మొదట వారు హాజరు కావాల్సి ఉండే, వారు ఇంతవరకు కావట్లేదు. కేసీఆర్ గారి నైజం ఏంటంటే దొంగల్ని చుట్టాలతోనే, అంటే వచ్చిన బంధువులతోనే దొంగల్ని కొట్టించే రకం మనిషి. వారు చాలా స్ట్రాటజికల్ గా ఇప్పుడు హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ గారిని ప్రిపేర్ చేసి అక్కడ వాళ్ళ ప్రతిపాదనల్ని, వారి మనసులో ఉన్న ప్రతిపాదనల్ని వీరి ద్వారా ప్రజెంట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. సరే, ఏదేమైనా కానీ ప్రజాధనాన్ని వృధా చేసిర్రు. దాదాపు 1,00,000 కోట్ల పైనే మరి అది 30,000 కోట్లతో ఉన్న ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ని మరి 90,000 కోట్లకు, తర్వాత మరి 1,00,000 పైన కోట్లకు 2-3 సార్లు దాన్ని ప్రతిపాదనలు మార్చి దాని ఎస్టిమేషన్ కుంటూ పోయి మరి ప్రజాధనాన్ని వృధా చేసిర్రు. ఇప్పుడు 7 పిల్లర్లు కుంగినాయి. దానికి జవాబుదారీ ఎవరు? ఈరోజు ఇంజనీర్లను బలి చేసే ఈ పరిస్థితి. ఈరోజు ఇంజనీర్లను మరి మా హరిరామ్ నాయక్ అని ఒక చీఫ్ ఇంజనీర్ ఈరోజు బలే పరిస్థితి, జైలు పాలయ్యిండు. ఇది అంతటి కారకుడు మరి కేసీఆర్ బాధ్యత తీసుకుంటాడా, తీసుకోడా? ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి వీరు క్షమాపణ చెప్పుకోవాలి. ప్రజాధనాన్ని వృధా చేసినాం. ప్రజలకు మరి 5-6 సంవత్సరాల్లో మేడిగడ్డ కట్టిన తర్వాత కూడా కేవలం 30,000 ఎకరాలకు మాత్రమే నీరు అందించగలిగినాం. కేవలం 162 TMCలు మాత్రమే లిఫ్ట్ చేయగలిగినాం. దానికి ఒక శాస్త్రీయత, టెక్నాలజీ, మరి ఎలాంటి టెక్నాలజీ వాళ్ళు ఫాలో కాకుండా వెన్నారం, మేడిగడ్డ 2 ఈరోజు పనికి రాకుండా మరి ప్రజలకు ప్రయోజనకరంగా మారకుండా ఇప్పుడు దాన్ని వృధా కావడానికి కారకులు వారు. కాబట్టి వారు పూర్తి బాధ్యతగా, నైతిక బాధ్యతగా వారు ప్రజలకు క్షమాపణ చెప్తూ మరి ఏ ప్రాజెక్ట్ కట్టినా కానీ దానికి మెయింటెనెన్స్ ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఉంటది. మెయింటెనెన్స్ పీరియడ్ లో దానికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఖర్చు మొత్తం దాన్ని నిర్మాణం చేసిన కంపెనీ నుంచి పూర్తిగా రికవర్ చేసుకునే ఒక వెసులుబాటుగా ఉంటది. మరి అలాంటి దాంట్లో కూడా వీళ్ళు మెగా కృష్ణారెడ్డి కానీ, ఎల్ఎన్టీ కానీ వీరు ఎలాంటి మరి కండిషన్లు పెట్టకుండా వారికి ఇచ్చిర్రు. ఈరోజు ప్రాజెక్ట్ 7 పిల్లర్లు కుంగి మరి ప్రాజెక్ట్ మళ్ళీ పునర్నిర్మాణం చేసే పరిస్థితి మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇదంతా ఒక్క నిమిషం కళ్యాణ్ గారు చెప్పండి. తుమ్మిడిహట్టి దగ్గర కట్టి ఉంటే గ్రావిటీతోని నీళ్లు మనం తెచ్చుకునే ఒక వెసులుబాటు ఉండేది. ఇక్కడేమో 1,00,000 కోట్లతోని ప్రాజెక్ట్ కట్టాలి. ప్రతి నెల దాదాపు సంవత్సరానికి 10,000 కోట్ల మరి విద్యుత్ ఛార్జీలు కట్టాలి. ఇదంతా వీళ్ళకు ముందే ప్రజలకు వివరించి ఉంటే ఒక కమిటీ ద్వారా ఆ రోజే గనక ఇది తుమ్మిడిహట్టి దగ్గర కట్టడానికి వెసులుబాటు లేదు అని చెప్పేసి సిడబ్ల్యూసి వాళ్ళు చెప్పినప్పుడు అదే విషయాలు ప్రజలకు తెలియజేసి ఉంటే వీరు నిజంగా మరి మంచి కోరుకున్న వారని చెప్పేసి అనుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఆ రోజు ప్రజలకు ఎలాంటి విషయాలు తెలియజేయకుండా మరి వాళ్ళు ఆదరబాదరగా దాన్ని ప్రాజెక్ట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రావణ్ గారు
ప్రాజెక్టుని గ్రావిటీతో వెళ్ళే ప్రాజెక్టు తుమ్మిడేటి దగ్గర కడితే అట్లా కాకుండా పంపు చేసే మేడిగడ్డ దగ్గర కట్టారు. దాంతో వాటర్ పంపింగ్ చేయడానికి ఎలక్ట్రిసిటీ ఖర్చు ఏడాదికి 10,000 కోట్లు అవుతుంది. అక్కడ వాటర్ ఉన్నాయి, తుమ్మిడేటి దగ్గర వాటర్ ఉన్నాయి కాబట్టే, అంటే రామచంద్ర నాయక్ చెప్తున్న మాట ఇది, కాబట్టి అక్కడ ప్రాణహిత చేవేలకు రూపకల్పన చేశాం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అక్కడ వాటర్ ఉన్న ప్రాంతాన్ని వాటర్ లేదని చెప్తున్నారు అని అలిగేషన్. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు ఒక వాటర్ ఉండి ఉండకపోతే మహారాష్ట్ర ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తుంది? అక్కడ వారు గ్రామాలు కొన్ని అంటే అక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది రామచంద్ర నాయక్ గారు. 152 అనేది వీళ్ళు పెట్టుకున్న టార్గెట్, దానికి మహారాష్ట్ర ఒప్పుకోలే, 148కే వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ వాటర్ ఉండదు అనేది సిడబ్ల్యూసి చెప్పింది. అది అదే కదా మీ వాదన? ఇప్పుడు ఒక విషయం అండి, దురదృష్టం ఏంటి అంటే ప్రజెంటేషన్ అని గుర్తు చేసినారు కాబట్టి నేను చెప్పాలి. 2016లో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కూడా ఇంకా కాలేదు, అప్పటికి పూర్తి కంప్లీట్గా అనేటువంటి ఒక సందర్భంలో ఇవాళ మా పార్టీలో అత్యంత కీలక నాయకుడు అయినటువంటి ఒక పొన్నాల లక్ష్మయ్య గారు, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక సుదర్శన్ రెడ్డి గారు, మేమంతా కలిసి కూర్చొని చేసినటువంటి ఒక ప్రజెంటేషన్, మేము చేసినటువంటి రీసెర్చ్ అది. ఆ పరిశోధనలో మాకున్నటువంటి ఒక సమాచారం మేరకు మేము ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో చెప్పినాం. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఇవాళ ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, తర్వాత వ్యాప్కోస్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఈ రెండు కూడా తప్పు చెప్పినట్టుగా మాట్లాడితే అంతకంటే దుర్మార్గమైనటువంటి ఒక అబద్ధం కానీ లేకపోతే దాటవేత ధోరణి కానీ ఇంకోటి కనబడదు. ఇవాళ స్పష్టంగా కాంగ్రెస్ చెప్పవలసింది ఏంటి అంటే వ్యాప్కోస్ సిడబ్ల్యూసిని ఒప్పుకుంటారా ఒప్పుకోరా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడే మాటలే నమ్ముతారా? మీకు ఒక హేతుబద్ధత ఉంటుంది దేనికైనా. ఇదే సిడబ్ల్యూసి నీళ్లు ఉన్నదని చెప్పింది, తర్వాత 148 వరకు అయితే ఉంటుందని చెప్తుంది, 152 వరకు ఉండదని చెప్పిన తర్వాతనే ఆ తర్వాత ముంపుకు గురవుతుందని చెప్పని మొత్తానికి అక్కడ కట్టలేదు. ఇక్కడ అయితేనే వెసులుబాటు ఉంటుంది అని చెప్పింది కూడా వ్యాప్కోసే. ఏది మేడిగడ్డ దగ్గర అయితేనే వెసులుబాటు ఉంటుంది, అవసరమైనట్టుగా నీటి సప్లై ఉంటుంది అని ఏడాది పొడుగున ఉంటుందని చెప్పింది. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు, మూర్ఖుడి మనసు రంజింపజేయను అన్నట్టుగా మీరు పట్టుకున్న కుందేలకే మూడే కాళ్ళన్నట్టు మాట్లాడితే ఎట్లా? ఇట్ ఈస్ వ్యాప్కోస్ విచ్ హెస్ డిసైడెడ్ మేడిగడ్డ ఈజ్ అ బెటర్ ఆల్టర్నేట్. ఇట్ ఈస్ సిడబ్ల్యూసి విచ్ హెస్ అప్రూవ్డ్. ఇంకోటి ఏంటి అంటే 2016లో మేము మాట్లాడుకున్న ముచ్చట, ఇవాళ దాదాపు 11 క్లియరెన్సెస్ వచ్చినాయి. 11 క్లియరెన్సెస్ హైడ్రాలజీ కావచ్చు, ఇంటర్స్టేట్ మీటర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ మెషినరీకి సంబంధించిన కన్సల్టెన్సీ కావచ్చు, ఇరిగేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, కాస్ట్ అప్రైజల్ డిపార్ట్మెంట్ కావచ్చు, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ కావచ్చు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, 11 డిపార్ట్మెంట్స్ నుంచి ఏదైతే నెసెసిటీ ప్రాజెక్ట్ కట్టడానికి అవసరమైన క్లియరెన్సెస్ అన్ని ఇచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు చెప్తే పనిచేసినట్టు ఒక సంస్థలు ఇవన్నీ ఎందుకు ఇంత బట్టగాల్చి మీద వేస్తూ ఉన్నారు? ఇవాళ వాస్తవంగా నేను ఇదంతా చూస్తుంటే హరీష్ రావు గారు ఒక గుండె పెట్టి పనిచేసినారు, కేసీఆర్ గారు హరీష్ గారు ఒక మనసు పెట్టి గుండె పెట్టి నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడినటువంటి ఒక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన రాష్ట్రం. ఆ రాష్ట్రంలో నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మనకు వేరే ఆప్షన్ లేదు. అటు కృష్ణ కానీ గోదావరి కానీ రెండింటికంటే ఎత్తులో ఉన్నటువంటి కాబట్టి 30 సెకండ్ కాబట్టి కష్టపడి ఒక ప్రాజెక్టు పట్టుకొస్తే అప్రిషియేట్ చేయవలసింది పోగా ఆ ప్రాజెక్ట్ని కాపాడవలసింది పోగా ఇవాళ 85 పియర్స్ ఉంటే దాంట్లో 2 పియర్స్ మాత్రమే డిస్ట్రాయ్ అయినాయి. ఆ డిస్ట్రాయ్ అయిన దాంట్లో కూడా ప్రకాష్ గారు ఒక మాట చెప్పిండ్రు, చాలా పెద్ద మాట చెప్పిండ్రు. అది కూలిన రోజు ఒక పెద్ద బాంబు విస్ఫోటనం లాంటి శబ్దాలు వచ్చినాయి. దాని పేరు మీద మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. ఇంతవరకు ఆ ఎఫ్ఐఆర్ను పర్సూ చేయట్లేదు గవర్నమెంట్. ఇంతవరకు ఆ బాంబు విస్ఫోటనం ఇది ఎవడన్నా కావాలని చెప్పని బాంబు పెట్టి పేల్చినరా? 29 లక్షల క్యూసెక్కుల వాటర్, అంటే దాదాపు 100 సంవత్సరాల చరిత్రలో రాని వాటర్ వస్తే విత్ స్టాండ్ అయినటువంటి ఒక పియర్స్ అవి. దాని తర్వాత మళ్ళీ ఒక 15 లక్షల క్యూసెక్కుల వాటర్ వస్తే విత్ స్టాండ్ అయిన ఒక ప్రాజెక్ట్ అది. ఎందుకు రాత్రి పూట ఎన్నికల సందర్భంలో వచ్చి ఒక బాంబు విస్ఫోటన శబ్దం వస్తుంది, మహదేవ్పూర్లో ఎఫ్ఐఆర్ ఎందుకు అవుతుంది? దానిపైన ఎందుకు ఇంతవరకు కూడా విచారణ జరిపించట్లేరు? ఇంకొక విషయం ఏంటంటే మొత్తం 85 మీరు పోయి చూస్తే అనిపిస్తుంది ఒక మొత్తం గోదావరి
గోదావరి ఈ కోస ఆ కోస నుండి అంత పెద్ద బ్యారేజ్ కడితే దాంట్లో ఒక 2 చిన్న దగ్గర క్రాక్స్ వస్తే వాటిని రిపేర్ చేయకుండా దాన్ని మొత్తం పడావులో పెట్టి లక్షల కోట్ల రూపాయల సంపదని ఇవాళ సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇవాళ కమిషన్ వేయవలసింది. దురదృష్టం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కొల్యూడ్ అయిపోయి ఇవాళ కమిషన్ వేయవలసుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద వేయాలి. ఎందుకు మీరు రిపేర్ చేయట్లేరు? పబ్లిక్ ప్రాపర్టీ ఎట్లా రిపేర్ చేయరండి? మీరు ఒక మామూలు బిల్డింగ్ రిపేర్ చేయకపోతే అనుకోవచ్చు, ఏదో ఒక సెక్రటేరియట్కి వచ్చిన క్రాక్ వస్తే రిపేర్ చేయకపోతే అనుకోవచ్చు. ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద సోషియో ఎకనామిక్స్ గ్రోత్ ఆఫ్ ద స్టేట్. లక్షల మంది రైతుల యొక్క జీవితాలతో ముడినట్టు ఒక ప్రాజెక్టు 2 పిల్లర్లు క్రాక్ వస్తే దాన్ని ఎందుకు మీరు రిపేర్ చేస్తలేరు? అయ్యే ఖర్చు ఎంత? అందాల పోటీల్లో రేవంత్ రెడ్డి ఖర్చు పెడతా అన్న 200 కోట్లలో సగం ఖర్చు పెడితే ఆ పిల్లర్స్ రిపేర్ అవుతాయి. అవి రిపేర్ అయి ఉంటాయి. ఇవాళ ఏ చెరువులు ఎండిపోవు, ఏ వాగు ఎండిపోదు, ఏ చెక్ డ్యామ్ ఎండిపోదు. మీరు వాటిని చెరువులను ఎండబెడతా ఉన్నారు, చెక్ డ్యామ్లు ఎండబెడతా ఉన్నారు. కేవలం కేసీఆర్ గారు దోషిగా చూపెట్టాలా? ఎందుకు? మమ్మల్ని ప్రజలు గొప్పోళ్ళు అని చెప్పని మెచ్చుకోవాలా? చిన్న గీత పెద్ద గీత లెక్క ఆయన పైన బట్టగాల్చి మీద ప్రయత్నంలో భాగంగా కాళేశ్వరాన్ని పడావులో పెట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కమిషన్ వేయాలా, విచారణ చేయాలా, వాళ్ళకి శిక్ష చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదన్నీ సత్యాలండి. ఇవన్నీ అనవసరమైన కమిషన్. ఇది కేవలం రేవంత్ రెడ్డిని మెప్పియడం కోసమో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మెప్పియడం కోసమో. అలాంటప్పుడు కమిషన్ కి ఎందుకు వెళ్ళారు మీరు? కోర్టుకి వెళ్ళొచ్చు కదా, కమిషన్ కి వెళ్ళకుండా. రెస్పెక్ట్ ద డెమోక్రసీ. అంటే అది వేస్ట్ కమిషన్ అంటున్నారు కదా మీరు. అబ్సల్యూట్లీ వేస్ట్ కమిషన్. దే విల్ నాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. నేను అదే చెప్తా ఉన్నా. ఎందుకు 18 నెలలు అవుతా ఉంది. ఈ 18-19 నెలల కాలం నుండి ఎందుకు కాళేశ్వరం 2 పిల్లర్లను రిపేర్ చేయట్లేరని చెప్పని విచారణ జరపాలనా? లేదు, 17 రకాల సంస్థలు ఇచ్చి, పర్మిషన్లు ఇచ్చి, ప్రభుత్వమే లోన్లు ఇచ్చి, సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పర్మిషన్ ఇచ్చి, తర్వాత వ్యాప్కోస్ లాంటి సంస్థ డిజైన్ చేసినటువంటి మొత్తం తెలంగాణ ఇంజనీర్లంతా డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసినట్టు ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పని పేర్కొనబడుతున్నట్టు ప్రాజెక్టు 2 పిల్లర్ల గురించి విచారణ జరపాలని దయచేసి సమాధానం చెప్పాలని కోరుతున్నా. ఇంకొకటి, నేను మా రామచంద్ర నాయక్ గారు పెద్దలు, నేను బాగా ఇష్టపడేటువంటి ఒక నాయకుడు. ఆయన కష్టపడి పైకి వచ్చిన నాయకుడు. అందరూ కాళేశ్వరాన్ని ఇష్టపడ్డారు, కానీ కాళేశ్వరానికి ఈ పరిస్థితి ఏంటి ఇప్పుడు? నేను ఒక మాట చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో పెద్ద ప్రాజెక్ట్ అని చెప్తున్నారు, ప్రొజెక్ట్ చేశారు, ఇప్పుడు అదే గుదిబండగా మారింది అనేది కదా ఆరోపణ. కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి యొక్క అబద్ధాల ట్రాప్ లో దయచేసి మీడియా కూడా పడొద్దు అని చెప్పి. మీడియా పడట్లేదు, ఆరోపణ. ఎందుకంటున్నా అంటే ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇట్ హ్యాస్ రికార్డెడ్. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక రీతిలో రిజల్ట్స్ ఇచ్చింది, ఫలితాలు ఇచ్చింది, రైతుల జీవితాలను బాగుపరిచింది. ఎక్కడ 30 లక్షల టన్నులు ఉన్నటువంటిది మొత్తం 3 కోట్ల టన్నులకు ప్యాడీ ఉత్పత్తిని, ధాన్య ఉత్పత్తిని తీసుకుపోయిన ప్రాజెక్టును పట్టుకొని పడావులో పెట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి పైన మీరు విచారణ జరుపుతారా? మీడియా పరంగా మీరు అభిశంసిస్తారా? కేసీఆర్ గారు అంటే పోతున్నారు, హరీష్ రావు గారు పోయినరు, మాట్లాడిన ఇదంతా ఒక ముచ్చట. బట్ యాజ్ అ మీడియా అంటే మీరు ఏమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా విచారణకు పిలవాలంటారు. బరాబర్ పిలవాలి. 2 పిల్లర్లను ఏ కారణం చేత రేవంత్ రెడ్డి గారు 18 నెలల కాలంగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ పిల్లర్లు ఎందుకు రిపేర్ చేయట్లేవు? రైట్. ఒక చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు, దాని ఫలితాలు కూడా తెలంగాణ ప్రజలకు వచ్చాయి. చాలా పంట పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది, ప్రతి గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ దాదాపు 10 ఏళ్ళుగా చెప్తున్న వాదనే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు శ్రావణ్ గారు. విచారణ జరపాల్సిందే. ఆ 2 పియర్స్ కుంగిపోతే వాటిపై ఎందుకు వాటికి రిపేర్ చేయట్లేదు? రేవంత్ రెడ్డిని విచారణకు పిలవాలని డిమాండ్ చేస్తున్నారు శ్రావణ్ గారు. నేను చెప్పినటువంటి భూగర్భ జల వాటర్ లెవెల్ పెంపు కానీ, లేకపోతే పెరిగిన ధాన్య ఉత్పత్తులు కానీ, లేకపోతే ఎడారిగా మారినటువంటి ఒక భూములన్నీ సారవంతమైనవి కానీ, ఇవన్నీ ఏదో బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది కాదండి. This is the data ఉంది, statistical data available with the government. రామచంద్ర వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్స్ లో కూడా ఉన్నటువంటి. అడుగుదాం రామచంద్ర నాయక్ గారు, ఇంత కాళేశ్వరం వల్ల ప్రయోజనాలు జరిగి, గ్రౌండ్ వాటర్ పెరిగి, పంట దిగుబడి పెరిగి, ఇంత జరిగితే మీరు దానిపై విచారణ ఎందుకు? దాని నిర్మాణంపై ఆ పియర్స్ కుంగితే వాటిని ఎందుకు రిపేర్ చేయట్లేదు? కాళేశ్వరాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారా, లేకుంటే కేసీఆర్ను విఫలం చేయడానికి, కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీరు ఈ పనులు చేస్తున్నారు అనేది అలిగేషన్. ఇప్పుడు శ్రావణ్ గారు మీ మీద నేరుగా చేస్తున్నారు. కమిషన్ రేవంత్ రెడ్డిని కూడా విచారణకు పిలవాలంటున్నారు. ఇంకా కళ్యాణ్ గారు, శ్రవణన్న మీద నాకు పర్సనల్ గా చాలా రెస్పెక్ట్, వారంటే నాకు గౌరవం. కానీ ఉల్టా చోర్ కొత్వాలకు డాటా, దొంగలే దొంగ అని అరిచే రకంగా వీరు మా టిఆర్ఎస్ నాయకులు, అంటే ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం, వారి ప్రవర్తన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసిరు. నేను ఒకటే అడుగుతున్నా, డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు.
ఎలాంటి డిపిఆర్ లేకుండానే అది మేడిగడ్డ దగ్గర కట్టడం వల్ల ఈ రోజు విత్స్టాండ్ కాకుండా ఆ ప్రాజెక్ట్ నిర్వీర్యం అయిపోయింది, పనికి రాకుండా పోతుంది. రెండవది, వారి ప్రభుత్వం హయాంలోనే మరి బాంబు పేలిందనే సౌండ్ వచ్చినప్పుడు కేసీఆర్ ఏ ఫామ్ హౌస్ లో పడుకున్నాడు, కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎక్కడ నిద్రపోయింది. వారి ప్రభుత్వంలో రామచంద్ర నాయక్ గారు మీరు శాసనసభ్యులు ఇప్పుడు వినాలి, మీరు వినాలి, ఎందుకంటే మీరు అబద్ధాల పరంపర కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి పెట్టినా మీరు ఇద్దరు కలిసి పోయినట్టున్నారు. మీరు ఇద్దరు దయచేసి మీరు ఒక్క నిమిషం వినాలి, మౌనంగా ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు అంటే ఆ బాంబు పేలులకు సంబంధించి ఒక క్లారిటీ చెప్పండి. రామచంద్ర నాయక్ గారు స్పీకర్ కుర్చీలో కూర్చోబోతున్నా భయమైతా ఉంది. ఇట్లనే అబద్ధాలు ఆడితే రేపు స్పీకర్ కుర్చీలో కూర్చోబోతే అబద్ధాలు ఆడితే ఏముంది అబద్ధం? ఎందుకు అంటే వాస్తవాలు రామచంద్ర నాయక్ గారు మీరు భయపెడుతున్నారు. స్పీకర్ కుర్చీలో కూర్చోబోతే అబద్ధాలు ఆడితే మీరు రేపు ఎన్ని అబద్ధాలు ఆడతారు, అసెంబ్లీ తాగని చెప్తారు. నాకు భయమైతుందండి మీ గురించి. మీరు స్పీకర్ కుర్చీలో కూర్చోకపోతే ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు. మీరు స్పీకర్ కుర్చీలో కూర్చోకపోతే ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు. దుర్మార్గం. ఒక్క నిమిషం వినండి. అరే మీరు ఇప్పుడు నేను అందుకే అన్నా, నేను తిమిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు మూర్ఖుడి మనసు రంజింపజేయదని నేను మా డాక్టర్ గారిని అంటలేను. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు చెప్పండి ఏంటి మీ అలిగేషన్? అరే 11 సంస్థల యొక్క అప్రూవల్స్ ఉన్నాయంటే ఇవన్నీ డిపిఆర్ లేకుండా ఇస్తారండి? ఆ డిపిఆర్ గురించి కాదు, బాంబు పేలుళ్ళ గురించి మాట్లాడుతున్నారు. బాంబు పేలుళ్ళు అప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా. 2-3 విషయాలు. ఉల్టా చోర్ కోత్వాల్ కుడ్డు అంటే ఎవరు దొంగ ఎవరు దొర దేశానికి అంతరికియాల, ఏ రకంగా విచ్చలవిడిగా ఆర్ఆర్ ట్యాక్స్లు అని చెప్పని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉండదు. ప్రజలకి రెండో స్పీకర్ గారు సార్ అసెంబ్లీ కాదండి, ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడనివ్వట్లేదు. స్పీకర్ గారు ఒక్క నిమిషం, కళ్యాణ్ గారు దయచేసి స్పీకర్ గారు ఒక్క నిమిషం మీకే రామచంద్ర గారు ఒక్కసారి మాట్లాడక చెప్పండి. మీరు చెప్పండి, మీరు మాట్లాడక చెప్పండి. ఒక్క నిమిషం మాట్లాడక చెప్పండి. ఇట్లా క్రాస్ టాక్ వద్దు, మాట్లాడక చెప్పండి. మాట్లాడనివ్వండి, తర్వాత చెప్పండి. మీరు మాట్లాడనివ్వండి. రామచంద్ర సాగర్ గాని వాటర్ ఫ్లో మీద కట్టిన డ్యాములు రిజర్వాయర్లు అవన్నీ ఇప్పటిదాకా చెక్కు చెదరకుండా 70 సంవత్సరాలు దాటిన ప్రాజెక్టులు ఇప్పటిదాకా చెక్కు చెదరలేదు. మేడిగడ్డ ఎందుకు సపోజ్ వారి ప్రభుత్వ హయాంలో బాంబు సౌండ్ వస్తే వీరు ఎవరు దొంగలను ఎందుకు పట్టుకోలేదు? ఆ రోజు నిజంగానే బాంబు పేలి ఉంటే ఆ బాంబు పేల్చిన వారు ఎవరు? అదే విధంగా మరి మేడిగడ్డ కుంగిన 10-15 రోజుల దాకా వీరు సమాచారాన్ని ఎందుకు గుప్తంగా ఉంచారు? ఆ సమాచారం బాంబు పేలినట్టు సౌండ్ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు సమాచారాన్ని గుప్తంగా ఎందుకు ఉంచాలనుకున్నారు? ప్రజలకు ఎందుకు తెలియజేయవద్దు అనుకున్నారు? ఈరోజు చెప్పండి. ఒకటి నేను మళ్ళా చెప్తా ఉన్నా, దయచేసి కక్షతో కుట్రతో కేసీఆర్ గారిపై ఉన్న కక్షతో ఒక మంచిగా ఒక ఇంజనీరింగ్ మార్వల్గా ప్రపంచమంతా తల ఎత్తి చూస్తున్న ప్రాజెక్టును దయచేసి తప్పుపట్టకండి. డిపిఆర్ లేకపోతే ఈ 11 సంస్థలండి, నేను మళ్ళీ చదివినిపిస్తా. మా స్పీకర్ గారు దయచేసి వినాలని కోరుతున్నా, మీరు దయచేసి చెవులు రిక్కించి వినండి. హైడ్రాలజీ డిపార్ట్మెంట్, తర్వాత ఇంటర్స్టేట్ మ్యాటర్స్ డిపార్ట్మెంట్, కన్స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కాస్ట్ అప్రైజల్ అండ్ అనాలిసిస్ డిపార్ట్మెంట్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్, తర్వాత సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. వీళ్ళంతా పిచ్చోళ్ళ? ఇంతమంది డిపిఆర్ లేకుండా అప్రూవల్స్ ఇస్తారా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే కాళేశ్వరంకు లోన్లు ఇస్తాయా? చెప్పండి మీరు. అంటే ఇక్కడ ఉన్న ఒకటి చెప్పిన దానికి సమాధానం తర్వాత కంటిన్యూ చేద్దాం. మీరు చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. ఇన్ని సంస్థలు అనుమతి ఇచ్చాక డిపిఆర్ లేకుంటే ఎలా ఇస్తాయి? వాటి మీద కదా మీరు కమిషన్ వేయాలి. అప్పుడు
ఎస్ డిపిఆర్ గనక ఉండుంటే ప్రాజెక్ట్ ఇప్పుడు ఎందుకు విత్హోల్డ్ కాలేదు? మరి ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిన తర్వాత 20 రోజుల దాకా దాన్ని గుప్తంగా సమాచారాన్ని బయట ప్రజలకు తెలియకుండా అక్కడ పోలీసుల పహారాతోని ఎందుకు ఆడ సెక్యూరిటీ ఉండగా కూడా బాంబు పెట్ల వెళ్ళింది? బాంబు బయటకు తెలియజేయలేదు, ప్రజలకు తెలియజేయకుండా దాన్ని మరి రహస్యంగా ఉంచాలనుకున్న కుట్ర కేసీఆర్ గారి కుట్రలో మరి మర్మం ఏంటిది? ఇప్పుడు హనుమంతుడు కూడా రామునికి విధేయంగా ఉండే హనుమంతుడు కూడా కోహిర్ జామ పండు తిన్న తర్వాత హనుమంతుడు కూడా రామునితో యుద్ధం చేసిందట. అంటే మా శ్రవణన్న కూడా మరి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచి పాట పాటించిండ్రు. కాంగ్రెస్ విజయమే అని చెప్పేసి కాంగ్రెస్ కట్టిన డ్యాములు చేపలను అడుగు అలలను అడుగు అని చెప్పేసి మరి ఈ రోజు ఆ కోహిర్ జామ అదే కదా రామచంద్ర నాయక్ గారు, అదే కదా ఇక్కడ ప్రశ్న. మీరు కట్టిన డ్యాముల్లో కూడా కొన్ని లోపాలు జరిగాయి, కొన్ని ఇబ్బందులు జరిగాయి. దాని మీద ఏ కమిటీలు ఏ కమిషన్లు వేయలేదు. చెప్పండి డైరెక్ట్ నా మీద ఎలిగేషన్స్ చెప్పండి. నేనేమంటున్నా, ఇది 2016లో మేము ప్రజెంటేషన్ చేసినాం. నేను చెప్తున్నటువంటి మళ్ళా ఈ పర్మిషన్లు దయచేసి చెవులు రెక్కించి మా స్పీకర్ గారు వినాలని కోరుతున్నా. నేను హైడ్రాలజీ వినండి సార్ ప్లీజ్. 2017 అనుమతి, 2017 అనుమతి, 2018 అనుమతి, 2018 మొత్తం కూడా స్పీకర్ గారు మీరు ఇట్లా అబద్ధాలాడితే రేపు అడుగుతున్నా. అనుమతులు రాకముందే మీరు పనులు మొదలు పెట్టారు, దాని ప్రాజెక్ట్ డిజైన్ అక్కడ నుంచి షిఫ్ట్ చేశారని కదా మీరు 16లో ఇచ్చిన ప్రెజెంటేషన్. అదే కదా సార్. ఒక విషయం సార్, అనుమతులు రాకముందు ఒకవేళ గనక పనులు మొదలు పెడితే వీడెందుకు క్లియరెన్స్ ఇస్తాడండి? ఈ 2018లో వచ్చినాయి. అవును, ఎందుకు వచ్చినాయండి? అవును, అర్థం లేకుండా మాట్లాడతారు ఏంటంటే నాకు అర్థం కాదు. అదే కదా అలిగేషన్ ఏముందండి? మీరు రాత్రిపూట ఎక్కడో తిరిగి వస్తున్నారని చెప్పని నుట్టినే అనొచ్చు, దానికి ఏమున్నది? ఇప్పుడు శ్రవణన్న అలిగేషన్ లేడానికి ఏమున్నది? నోరే కదా. ప్రాజెక్ట్ కంప్లీషన్ ఎప్పుడైంది? ప్రాజెక్ట్ కంప్లీషన్ ఎప్పుడైంది? I don't have the exact date. 2020 ఆల్మోస్ట్ 2020 అంటే 2 ఇయర్స్ లో కట్టారా? 17-18 2 ఇయర్స్ లో కట్టారా? కాదు కదా, ముందు నుంచే పనులు జరిగాయి అక్కడ. ఎవరిదైనా అంతేనండి. వీళ్ళ సకదాన అట్లా చెప్పండి. ఒక్క నిమిషం. ఓకే, డిపిఆర్ లేకుండా ఎవడు లోన్ ఇవ్వడు, ₹1 లోన్ ఇవ్వడు. మీరు ఇస్తారా? ఇవ్వడు. మీరు చిన్న గ్యారంటీ తీసుకొస్తారు. మీరు డిపిఆర్ లేకుండా లోన్లు ఇస్తారా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇస్తాయా? డిపిఆర్ లేకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అనుమతులు ఇస్తాయా? ఇవి ఎందుకంటే పనికిరాని మాటలు మాట్లాడతారు? ఎందుకంటే ఒక్క నిమిషం అండి దయచేసి. బట్టగాల్చి మీద ఒక్క నిమిషం మీరు ఆయన ఇంకో ప్రశ్నలు చెప్పండి. బట్టగాల్చి మీద వేసి కేసీఆర్ గారిని బదనాం లేపినంత మాత్రాన ఈ ప్రభుత్వానికి ప్రతిష్ట పెరగదు, ప్రజల కడుపు నింపలేరు, లేకపోతే ఎండిపోతున్నటువంటి ఒక పొలాలకు నీళ్లు ఇవ్వలేరు. దయచేసి ఈ విఘ్నత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉత్తమ్ రెడ్డి గారు నేర్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. మూడోది, ఈ ప్రాజెక్టు కూలింది. ఆ 2 పిల్లర్స్ ఏదైతే క్రాక్ వచ్చిందో, ఆ క్రాక్ వచ్చినాడు చిన్న క్రాక్ వచ్చింది. అవి వచ్చింది కూడా అక్టోబర్ 21-22 తారీఖు 2023లో. డిసెంబర్ అది ఎప్పుడు? ఎలక్షన్ కమిషన్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్. నీ చీఫ్ సెక్రటరీ కేసీఆర్ గారి కంట్రోల్లో లేనప్పుడు, నీ డీజీపీ కేసీఆర్ గారి కంట్రోల్లో లేరు, ఎవరు కేసీఆర్ గారి కంట్రోల్లో లేరు. మొత్తం కంట్రోల్ అంతా ఎలక్షన్ కమిషన్ ఉంది. కాంగ్రెస్ బీజేపీ కొల్యూడ్ అయిపోయింది. ఎన్నికల కమిషన్ కావాలని చెప్పని కుట్రపూరితంగా కేసీఆర్ గారిని ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తారు. 21-22 నాడు కూలిపోతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది. మొత్తం బీజేపీ కంట్రోల్లో, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ప్రభుత్వం నడుస్తుంటుంది. డిసెంబర్ 9 నాడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. అన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టు, ఇన్ని లక్షల మంది జీవితాలకు లింక్ అయిన ప్రాజెక్టును డిసెంబర్ 9 తర్వాత ఎందుకు రివ్యూ పెట్టలే? ఎంతసేపటికి కేసీఆర్ గారిని ఎట్లా బట్టగలవాలా, ఎట్లా మీదేయాలా, ఎట్లా బదనాం చేయాలన్నమాట. ఏమైనా అర్థం ఉన్నదా? బాంబు మీ ప్రభుత్వంలో వేలిందని చెప్పని మా స్పీకర్ గారు మాట్లాడితే ఏమన్నట్టు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఒప్పుకుంటా, స్పీకర్ గారు మాట్లాడితే ఎట్లా? రైట్ రామచంద్ర నాయక్ గారు, అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాస్తవమే అది. కళ్యాణ్ గారు, పిల్లి శాపనార్థాలతో ఉట్టి ఊడిపడదు. వాస్తవాలు కమిషన్ తప్పకుండా నీకు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు, మోడీ గారు అన్ని విషయాల్లో సయోధ్యగా కేంద్రంలో అమలు చేసిన చట్టాలన్నిటికీ
కేసీఆర్ అలా అయితే కేసీఆర్ ఎన్డీఎస్సీ గారు రిపోర్ట్ చేసిన ఎట్లా ప్రతి నెగిటివ్ పనికి వస్తుందండి మోడీ దానికి గారు- అరే 2 రోజులు ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఎలా నెగిటివ్ ఇవి ఇస్తారు అట్లా అయితే అక్టోబర్ 21, 22 నాడు కూలిపోతుంది. 3 రోజుల్లోనే 3 ఎలక్షన్ రోజుల్లో ముందే వచ్చింది. ఎన్డీఎస్ఏ దిగుతుంది. అవును. వాడు ఎవరిని కలిసిండో ఎవరిని కలో తెలియదు. వాడు Right. ఢిల్లీకి పోతాడు, మళ్ళీ మీరు రిపోర్ట్ ఇస్తాడు. Right. అలా report రావద్దు కదా. ఇదంతా కూడా కొల్యూజన్, బీజేపీ అండ్ కాంగ్రెస్ కొల్యూజన్ కదా. రైట్ అడుగుదాం. ఇప్పుడు కళ్యాణ్ గారు ఉమ్. మేడిగడ్డ ఒకవేళ డ్యామేజ్ అది మానవ పూరితమైతే మరి అన్నారం బ్యారేజ్ ఏ విధంగా లీకేజ్ స్టార్ట్ అయింది? లక్ష్మీ పంపులు ఎన్నిసార్లు, లక్ష్మీ గాయత్రి పంపులు అవును. ఎన్నిసార్లు నీట మునిగినాయి? అక్కడ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ప్లాంట్ కూడా ఎన్నిసార్లు నీటిలో మునిగింది? కేసీఆర్ చేసిన ఏ ఒక్క పనైనా, ఏ ఒక్క పథకమైనా, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కొసదాకా సక్సెస్ అయిన చూపించమని చెప్పండి. ఇప్పుడు కేవలం ఏదో పార్టీ తరఫున వాదించడం కాదు, మనం కూడా విద్యావంతులుగా వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం కోసం సామెతలు కాదు, మాట్లాడతాం. ఏదో వాదిస్తే సామెతలు కాదు. వాదించి నాగార్జున సాగర్ ఎస్ఆర్ఎస్పీ వాటికి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు కదా. ఏం మాట్లాడతారండి మీరు? ఇంత కొట్టండి, గూగుల్ కొట్టండి. చిన్న చిన్న మైనర్ రిపేర్స్ వచ్చాయి. గూగుల్ కొట్టండి. మైనర్ రిపేర్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు గురువు కడుతున్న పోలవరం డ్యామ్ మొత్తమే కొట్టుకపోయిందండి. ఏ ఎన్డీఎస్ఏ రాలే, అలా ఏ ఎన్డీఎస్ఏ రాలే, ఎవడొచ్చి ఎంక్వైరీ చేయలే, మొత్తం కొట్టుకపోయింది, వాష్ అవుట్. అంటే ఇప్పుడు ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ కలిసి మీపై కుట్రలు చేస్తాయా? కళ్యాణ్ గారు ఈ రోజు ఈటల రాజేందర్ గారు బీజేపీలో ఉన్నారు, అదే విధంగా హరీష్ రావు గారు బీఆర్ఎస్ లో ఉన్నారు. వారిద్దరు మాటలు ఈ రోజు మాట్లాడిన స్టేట్మెంట్ చూస్తే బీజేపీ టీఆర్ఎస్ ఒకటని అనుకుంటారా, లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనుకుంటారా? రాజేంద్ర నాయక్ గారు ఇక్కడ మిమ్మల్ని స్ట్రైట్ గా ఒక్క నిమిషం 2 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి. ఒకటి, కాళేశ్వరం డిజైన్ కేసీఆర్ ఒక్కడే మార్చేస్తాడా, ఇక్కడ వద్దు అక్కడ కట్టి ఇక్కడ కట్టి అంటే ఇంజనీర్లు అంతా తలుపుతారా? ఒక పాయింట్. రెండోది, రేవంత్ రెడ్డి మామగారు మాట్లాడింది ఒకటి నిన్న హరీష్ రావు గారు చూపించారు. ప్రాజెక్టు వ్యయమే 90,000 కోట్లు, 94,000 కోట్లు, దానిలో 1,00,000 కోట్ల అవినీతి అని ప్రచారం చేస్తున్నారా? తప్పు అన్నారు ఆయన్నే. అది 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, దాంట్లో 1,00,000 కోట్లు వేస్టా మొత్తం? ఎస్, మొదటిగా కేసీఆర్ గారు ఎప్పుడైతే 14లో వారు ఉద్యమ పార్టీగా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏ ఒక్క నాయకుడిని కానీ, ఏ ఒక్క అధికారిని కానీ ఎవరిని మాట్లాడనిచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు వారు ఏది చెప్తే అదే శాసనం. వారికి డిజైన్, దాని మీద పూర్తి అవగాహన, పూర్తిగా చర్చించాలి. అదేవిధంగా దాన్ని కొంత మన పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాత ప్రారంభించాలనే పరిస్థితి లేదు. వారు ఆదరాబాదరగా ప్రాజెక్ట్ మొదలుపెట్టింది వాస్తవం. అందుకే మరి పర్మిషన్లు పెండింగ్ ఉండగానే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అదే విధంగా స్టార్టింగ్ లో ఉన్న ఎస్టిమేషన్ ఎంత ఉంది, విత్ ఇన్ 3 months 6 months లోనే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి ప్రాజెక్టు వ్యయం అన్ని ప్రాజెక్టుల వ్యయాలు అట్లనే పెరిగాయి. ఆల్మోస్ట్ ప్రతిది పెరిగింది. అలా ప్రాజెక్టు వ్యయం ప్రారంభించినప్పుడు ఎండింగ్ కి ఒకే రకంగా ఉండదు కదా, జనరల్ గా కూడా ఉండదు. పెరిగితే ఒక 10%, మాక్సిమం 20%, కానీ మరి దాదాపు 100% అయితే ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కడ పెరగదు. వరంగల్ మెడికల్ కాలేజ్ చూస్తే ముందు 9,900 ప్రాజెక్ట్ వ్యయం ఎందుకు పెంచారు? విపరీతంగా అంటే 30,000 కోట్ల నుంచి 90,000 కోట్లకి. కేసీఆర్ గారు ఒక్క నిమిషం. కాళేశ్వరం ఒకటే కాదు, మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, గాంధీ ఆసుపత్రి కావచ్చు, ఇక్కడ ఉస్మానియా సెక్రటరియట్ కావచ్చు. మొదటగా వారు ప్రపోజల్ పెట్టేది ఒకటైతే ప్రాజెక్ట్ సగంలో పోయిన తర్వాత దాన్ని రెండింతలుగా పెంచి దాంట్లో మాట్లాడదాం, అదే అడుగుదాం. తను జాతీయ పార్టీ మీరు ప్రారంభించినప్పుడు ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు, మీరు ప్రారంభించినప్పుడు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, అది విపరీతంగా పెరిగిపోతుంది ఎండింగ్ వరకు, లేకుంటే మధ్యలో పెరిగిపోతుంది అనేది అలిగేషన్ కాళేశ్వరంతో సహా. ఇప్పుడు ప్రాణహిత సెక్రటేరియట్ అదే చెప్తున్నారు. ఒక్క నిమిషం, దానికి ఆన్సర్ ఇస్తున్నారు. ఒక్క నిమిషం. 17,000 కోట్లు ఇప్పుడు పెరిగితే ఎంత 10%, 20% పెరుగుతుందండి, కానీ 5 times 10 times అయితే పెరగదు కదా ఎస్టిమేషన్లు. చెప్పండి ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు. 17,000 కోట్ల రూపాయలతో ప్రపోజ్ చేయబడ్డటువంటి ప్రాజెక్టు 38,500 కోట్ల రూపాయల వరకు ఇదే ప్రాణహిత ఎస్టిమేషన్స్ ఉన్నాయి. ఇది ఫ్యాక్ట్, ఇదైతే ఒప్పుకుంటారు కదా మన డాక్టర్ గారు ఒప్పుకుంటారని నేను భావిస్తున్నాను. దిస్ ఇస్ సంథింగ్ దట్ దోస్ డేస్. అదే సందర్భంలో దాదాపు నా తట్టెడు మట్టి తీయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద 1,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు తట్టెడు మట్టి తీయలే, లేకపోతే గడపార పెట్టి ఒక ఇంచు భూమి తొమ్మలే.
వాళ్ళు తీసుకొచ్చి హైదరాబాదు తర్వాత రంగారెడ్డి చుట్టుపట్ల భూములు కొని ఒక ఆర్టిఫిషియల్ రియల్ ఎస్టేట్ భూముకాయాల వాడుకున్నారు అని చెప్పని తెలంగాణ ఉద్యమ కాలంలో 100 సార్లు మాట్లాడుకున్నాం. ఈ విషయం అన్న దయచేసి రామచంద్ర నాయక్ గారికి తెలిసి ఉంటుంది, లేకపోతే తెలియకపోతే తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒకటి. రెండవది ఏంటి అంటే 17,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 38,500 కోట్ల రూపాయలకు తట్టెడు మట్టి తీయకుండా నువ్వు పెరుగుతుంది, దాంట్లో తప్పు లేదు. కానీ కేసీఆర్ గారు 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రైజ్ మెయిన్స్, తర్వాత ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్స్ ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల వినియోగం ప్రాజెక్టు, ఒక ఇంజనీరింగ్ మార్వెల్, ప్రపంచం అబ్బురపడేటువంటి ఒక ప్రాజెక్టుకు ఎందుకు డబ్బులైనాయి అని చెప్పని మాట్లాడుతున్నారు. ఒకటి, నేను వారికి ఒక అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రొఫెసర్ రాఘవరెడ్డి గారు అని చెప్పని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక మంచి ఆర్టికల్ రాసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు కరువుతో కొట్లాడుతున్నటువంటి తెలంగాణకు వచ్చినట్టు ఒక వరదాయని, మీరు దీన్ని దయచేసి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఒక వ్యాపారస్తుని లెక్క, అడ్డ మీద కూరగాయలు అమ్ముకునేటోళ్ళ లెక్క మీరు మాట్లాడకండి. ఏండ్ల తరబడి ఎండిపోయినటువంటి ఒక భూములకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్ట్ అది, ఒక సోషియో ఎకనామిక్ ప్రాజెక్ట్ అది. దయచేసి మీరు కాస్ట్ బెనిఫిట్ మాట్లాడొద్దని చెప్పి చదవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ మంత్రులకు రామచంద్ర నాయక్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మూడో పాయింట్ ఏంటంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ముక్కండి. యంగ్ ఇండియా స్కూల్స్ అని మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎట్లా స్టార్ట్ చేసినాడు మొదలు? 25 కోట్లు, 50 కోట్లు, 75 కోట్లు, 125 కోట్లు, ఇప్పుడు 200 కోట్లు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో నా ఒక ఇటుకాయే లేదు, నా ఏమి ప్రపోజల్ లేవు, ఏమీ లేవు. దాని కథ అట్లా కనబడతాం. దానికి ఎందుకు సమాధానం చెప్పమని కోరుతున్నా. మూసీ ప్రాజెక్టు దే స్టార్టెడ్ విత్ 25,000 crores. ద నెక్స్ట్ డే వెంట అప్ టు 50,000 కోట్లు అని చెప్పిండ్రు, తర్వాత 75,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇప్పటికి డిపిఆర్ లేదు, 2 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పని మూసీ ప్రాజెక్ట్ చెప్తున్నారు కదా, డబ్బులు ఏం పెట్టలేదు, కేటాయించలేదు, ఇంకేం లేదు కదా, అదేం చెయ్యలేదు కదా. మీరు చేశారు కదా, చేసిన దాని మీద కదా మాట్లాడేది. నేనేమంటున్నా, చెయ్యని దానికేమో యూ జస్టిఫై ద ఎస్కలేషన్ చెప్తున్నారు. ఎట్లా చెప్తారు చెప్పని? చేసిన దానికేమో నిర్మాణం అయిన దానికి ఎస్కలేషన్ అయితేనేమో నాగార్జున సాగర్ కు పెరిగింది, శ్రీరామ్ సాగర్ కు పెరిగింది, అన్ని ప్రాజెక్టులకు ప్రపంచంలో కట్టిన ఎవడన్నా మొగోడు దేశం మీద ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ టైంలో ఎస్టిమేటెడ్ కాస్ట్లో కట్టినోడు ఎవడన్నా ఉంటే ఈ ప్రపంచంలో ఎవరు లేదు. బహుశా కేసీఆర్ గారే కట్టుంటారు. అట్లా అంతో ఇంతో ఎస్టిమేటెడ్ టైంలో కట్టింది ఆయనే. ప్రాజెక్ట్ కాస్ట్ కూడా 80,000 కోట్లు, లక్ష కోట్లు అవినీతి అని చెప్పని అబద్ధం ఆడుతుంది. ఇంకో మాట ఏంటి అంటే, మీ కింద నలుపేమో కనబడదు మీకు. మూసీ ప్రాజెక్ట్ 2 లక్షల కోట్లు ఎట్లా అవుతుంది వయా డిపిఆర్ లేకుండా అంటే దానికి సమాధానం చెప్పరు. ఇండ్లు కూలగొట్టి పడేస్తారు, డిపిఆర్ ఉండదు, ఇండ్లు కూలగొట్టి పడేస్తారు, డిజైన్లు ఉండవు, ఇండ్లు కూలగొట్టి పడేస్తారు. యంగ్ ఇండియా స్కూల్స్ పేరు మీద మెగా కృష్ణారెడ్డి ఇంకెవరో పేర్లు అంటున్నారు, నాకు తెలియదు. అటువంటి వాళ్ళకి 200 కోట్ల రూపాయలు తప్పులేదు. ఇష్టం వచ్చినట్టుగా దోపిడీకి పాల్పడుతూ ఇవాళ ప్రజల కోసం కట్టినటువంటి ఒక అద్భుతమైన ఒక ప్రాజెక్టు, తెలంగాణ సారవంతమైన ప్రాజెక్ట్. రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నది కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుడు తప్పే అయి ఉండొచ్చు కాక, ఒకవేళ మీ దృష్టిలో మరి ఎట్లా నీళ్ళు ఇస్తారు చెప్పురు? మరిగా తెలంగాణకు 30 లక్షల టన్నులు ఉన్నటువంటి ఒక వరి ఉత్పత్తిని 1,60,00,000 టన్నుల ఉత్పత్తి ఎట్లా పెంచగలుగుతారో చెప్పండి. మరి కళ్యాణ్ గారు ఎట్లా పెంచుతారో చెప్పండి. కళ్యాణ్ గారు ఒకటే మాట, ఒక్క నిమిషం ఫైనల్ ఏమంటారు ఇప్పుడు? శ్రవణ్ గారు చెప్పే విషయాలు, వారు చెప్పే కాలువల పొడవులు చెప్తున్నారు, ప్రాజెక్టులు లెంత్ చెప్తున్నారు, సబ్ స్టేషన్ చెప్తున్నారు, బాగానే ఉంది. వారు మేడిగడ్డ అదే అడుగుతున్నారు. ఒక్క సెకండ్ రిపేర్ చేయరు, మీ ఇంట్లో రిపేర్ చేసుకోరా? ఇంట్లో రిపేర్ చేసుకోరా? రేవంత్ రెడ్డి గారు రిపేర్ చేసుకోవట్లేదు ఇంట్లో. కళ్యాణ్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిపేర్ చేసుకోవట్లేదు. ముందుగా శ్రవణ్ గారిని అసహనానికి గురి కావద్దని చెప్పండి. ఏం అసహనం లేదు, నవ్వుకుంటా ఉన్నారు, ఏదేమైనా చెప్పనివ్వండి. తప్పకుండా రామచంద్ర నాయక్ గారు, ఎవరు అసహనానికి గురైనా, ఎవరు అబద్ధాలు చెప్పినా, ఎవరు ఏం చేసినా జనం గమనిస్తుంటారు, దాన్ని పక్కన పెడదాం మనం. అయితే శ్రావణ్ గారు అడిగిన మాట, 2 పిల్లర్లను ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నారు? కాళేశ్వరం 1,00,000 కోట్లతో కేసీఆర్ కడితే మీరు ఒక 100 కోట్లతో రిపేర్ చేయలేరా అనేది శ్రావణ్ గారి ప్రశ్న. కళ్యాణ్ గారు, ఇప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం హైదరాబాద్గా మనం పని మొదలు పెట్టి మళ్ళీ ఏదైనా దాంట్లో మరి స్టాండర్డ్ మెయింటైన్ కాకుండా ఇంకా వేరే దగ్గర డ్యామేజ్ అయ్యి అది వితోల్డ్ అవుతుందా కాదా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు తేల్చిన తర్వాతనే మొదలు పెడతామని స్పష్టంగా చెప్పినాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు 100 కోట్లతో దీన్ని పూర్తి చేయమంటారా, లేదంటే దాన్ని 200 కోట్లతో చేయమంటారా,
వాళ్ళు చెప్పినప్పుడు కూడా మనం ప్రారంభించాల్సింది. నేను శ్రవణన్న గారికి 2 క్వశ్చన్ అడుగుతున్నా. మేడిగడ్డ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత వారు పంపింగ్ చేసిన వాటర్ ఎన్ని టీఎంసీలు, అదే విధంగా మేడిగడ్డ వాటర్ తోని వారు ఎన్ని ఎకరాలకు నీటి సరఫరా జరిగింది, వారి దగ్గర డేటా ఉందని చెప్తున్నారు కదా. మేమైతే కూరగాయలు అమ్మే వాళ్ళు మాట్లాడుతున్నాం. మరి వారైతే శాస్త్రీయంగా మాట్లాడుతున్నప్పుడు ఎన్ని టీఎంసీలు లిఫ్ట్ జరిగింది, లిఫ్ట్ జరిగిన వాటర్ ఎన్ని జిల్లాలకు పారించారు, ఎంత వ్యవసాయం పెరిగింది అనేది చెప్పాలి. ఒక్కసారి స్వయం ఒకసారి దాని ఏమంటారు ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మిడ్ మానేరు ప్రాజెక్టు నీళ్లను మాత్రమే ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా కిందికి పంపించడం జరిగింది. అదృష్టం బాగుండి వర్షాల పైన గోదావరి మరి బేస్ లో వాటర్ వర్షాలు రావడం, న్యాచురల్ వర్షాలతోని కొంత చెరువులు నిండడం, అదేవిధంగా మేడిగడ్డ నుండి కౌంటింగ్ కూడా తప్పుపడితే చెప్పింది ఒకటే, అసలు మేడిగడ్డ నీళ్ళే వాడకుండా తెలంగాణలో ఈ పంటలన్నీ వండాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, ఇరిగేషన్ మంత్రి. కేవలం ఎస్ఆర్ఎస్పి, వరద కాలువ, మిడ్ మానేర్ దాని నుంచి వచ్చిన వాటర్ ఇప్పుడు పెరిగిన వారు వాడిన కరెంట్ ఎంత, వారు పంపింగ్ చేసిన పైకి లిఫ్ట్ ద్వారా పంపింగ్ చేసిన వాటర్ కి డేటా అడుగుతున్నారు, చెప్పండి క్లియర్ గా. అర్థమైన చెప్పొచ్చు, చెప్పండి ఫిగర్స్ చెప్పండి. వినరాదురు ఎందుకు తొందరపడుతున్నారు మీరు కూడా ఆయన ఫిగర్స్ వినండి. అర్థమైన వాడికి చెప్పొచ్చు, అర్థం కానివాడికి చెప్పొచ్చు, కానీ అర్థం కానట్టు నటించేటోడికి ఎవడు చెప్పలేడు. చూడు కళ్యాణ్ గారు, నాకు అర్థం కాకపోయినా కానీ ప్రజలు వింటున్నారు. ప్రజలకు వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం కోసం డిబేట్. ప్రజల చెవులలో ఏమన్నా చెప్పండి, దూది పెట్టుకున్నారు మాట్లాడుతున్నారు. ఇక మీరు అసహనానికి గురి అయ్యి ప్రజలు అన్ని చూస్తున్నారు. ప్రజలకు మీరు వాస్తవాలు చెప్పగలిగితే చెప్పండి, చెప్పలేని మీద డేటా లేదనుకుంటే వదిలేయండి. శ్రావణ్ గారు చెప్పండి. రైట్, ఇప్పుడు నేను ఒక సూటైన ప్రశ్న అడుగుతున్నా. ఆయన స్పీకరు, ఆయన ఎమ్మెల్యే మొత్తం డేటా అంతా వాళ్ళ దగ్గరే ఉన్నది. ఆ డేటా ఏందో చెప్పమని రాదురి. ఒకటి, ఎందుకు నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను అధికారంలో ఉన్నది మీరు, నేను నెల రోజులు అయింది నేను ఎమ్మెల్సీ అయ్యి. అధికారంలో ఒక్క నిమిషం రామచంద్ర గారు, శ్రావణ్ గారు చెప్పాక మీ దగ్గరికి వస్తాను. ఒక్కటే నిమిషం చెప్పండి. కింద పుల్లలు పెట్టి చెప్పండి మీరు చెప్పాక చెప్తాను సమాధానం. మీరు చెప్పండి. ఇవాళ 2 పిల్లర్లను రిపేర్ చేయమంటే 18 నెలలుగా ఎన్డీఎస్ఏ వాళ్ళు మాకు చెప్పట్లేరు అని చెప్పారంటున్నారు. వాడు చెప్పకపోతే నువ్వు ఎన్డీఎస్ఏ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడైనా అడిగినావా? ఈ ప్రాజెక్ట్ రిపేర్ చేయకపోయినట్టయితే నేను నష్టపోతాను, నా రైతులు నష్టపోతారు, నా ఉత్తర తెలంగాణ ఎండిపోతుంది, నా తెలంగాణ అంతా కూడా సర్వనాశనం అయిపోతుందని ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఉత్తమ్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఎన్డీఎస్ఏని కానీ కోరిందా? ఎందుకు కోరతలేదు సమాధానం చెప్పాలని నేను కోరుతున్నా. ఒకటి. రెండవది ఏంటి అంటే, సార్ ఎంత పవర్, ఎంత గూగుల్ కొట్టి పడుతుంది అంత డేటా, హౌ మచ్ పవర్ కన్సంప్షన్ అండ్ హౌ మచ్ వాటర్ హ్యాస్ బీన్ లిఫ్టెడ్. ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్. 2014లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఒక వరి ఉత్పత్తి ఎంత అండి? 60 లక్షల టన్నులు. ఇవాళ కేసీఆర్ గారు గద్దె దిగే నాటికి 3,50,00,000 టన్నులు. ఇది బిఫోర్ కాళేశ్వరం అండ్ ఆఫ్టర్ కాళేశ్వరం. అవే భూములు కదా, అప్పుడు కూడా అవే రైతులుగా, వారే రైతులు కదా, అవే భూములు కదా, అవే రైతులు కదా, అవే పంటలు కదా. ఎట్లా పెరిగినాయండి? అబ్రకదబ్బ చేసిండా కేసీఆర్ గారు ఏమన్నా? ఇప్పుడు కళ్యాణ్ గారు నేర్చుకోవాలా, మీరు వినాలా, మీరు అట్లా మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా చెప్పనియండి. మరి మీరు ఎప్పుడు ఎక్కడే కాదు కదా, మేము కూడా చెప్పాలి కదా. స్పీకర్ గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి.
అరే మీరు not ఒక్క మాట allowing me to కళ్యాణ్ complete. గారు, This is ఒక్కటే not మాట fair. చెప్తా. ఒక్కడే నిమిషం. అన్న, this is not fair. నేను వాదనలు దిగాలని వాదన దిగాలంటారు, అబద్ధాలు ఆడుతున్నారు, వాదన దిగొద్దంటారు. మీరు బాగుందండి, అబద్ధాలు ఆడుతున్నారు, వాదన దిగొద్దంటారు. మీరు అబద్ధాలు చెప్తే సంఖ్యలు గుద్దుకోపోరా చెప్పురిగా. మీరు చెప్పరు, మీరు అబద్ధాలు ఆడితే సంఖ్యలు గుద్దుకోపోరా చెప్పరిగా. డ్యామ్ కూలింది 23 అక్టోబర్ అయితే 24, 25లో వరి ధాన్యం ప్రపంచంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో పండించడానికి ఏ విధంగా పండించగలిగినాం? కాళేశ్వరం లేకుండా ఆగాల మరి, ఆ ప్రశ్న అక్కడే ఆగండి. చెప్పండి స్ట్రైట్ క్వశ్చన్ ఇది. Straight question, beautiful question. You should hold ఆగారు రామచంద్ర నాయక్ గారు దానికే సమాధానం చెప్తారు, వినండి. ఫైనల్. మీరు మొత్తం ఇంతకుముందు చెప్పా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ అన్ ఇన్క్లూషన్ ఆఫ్ 3 బ్యారేజీలు, 15 చెప్పారు. రిజర్వాయర్లు, హోల్ సిస్టమ్ చెప్పారు. ఒకటి. 2, అప్పటికే కాళేశ్వరం వల్ల ఎత్తబడ్డటువంటి ఒక నీళ్ల వల్ల మొత్తం చెరువులలో నీళ్లు ఉన్నాయి. ఇవాళ చెరువులలో నీళ్లు లేవు. మొత్తం వేల చెక్ డ్యామ్స్లలో నీళ్లు ఉన్నాయి. తర్వాత దాదాపు 500 టీఎంసీ భూగర్భంలో ఉంది ఆ రోజుకే. రేవంత్ రెడ్డి వస్తే వచ్చిన భూమి నీళ్లు కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వచ్చిన నీళ్లు కావాలి. కాళేశ్వరం వల్ల నిండిన చెరువులవి, కాళేశ్వరం వల్ల నిండినటువంటి చెక్ డ్యామ్లు, కాళేశ్వరం వల్ల పెరిగినటువంటి ఒక భూగర్భ జలం అది వాళ్ళు ఎండిపోతా ఉంది. ఎందుకు అంటే దీస్ పీపుల్ ఆర్ నాట్ లిఫ్టింగ్ ద వాటర్. రైట్, ఇది దుర్మార్గం. ఇంకోటి ఏంటంటే ఒక మాట ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మీరేమన్నా ప్రాజెక్ట్ కట్టినరా? మీరేమన్నా కొత్త బోర్లు వేసిండ్రా? మీరేమన్నా లేకపోతే ఇంకేదైనా అబ్రకదబద చేసిండ్రా? కేసీఆర్ గారు క్రియేట్ చేసినట్టు ఈకో సిస్టమ్ అంటాం మనం. ఒక ఈకో సిస్టమ్, ఆ అగ్రికల్చర్ ఇరిగేషన్ ఈకో సిస్టమ్ క్రియేట్ చేసి మీ చేతిలో పెట్టిండు. దురదృష్టం అది డ్యామేజ్ అయింది, దాన్ని రిపేర్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఉన్నటువంటి ఒక ఈకో సిస్టమ్ ఫలితంగా రైతులు పంట పండించగలిగినరు. దాన్ని కూడా మీ ఖాతాలు వేసుకుని, ఏ దొడ్లో కడితే మా దొడ్లు వేసుకుంటా అన్నట్టు కేసీఆర్ గారి క్రెడిట్ కూడా మీ దొడ్లు వేసుకొని మీరు రైతులను అన్యాయం చేస్తారు. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం శ్రావణ్ గారి. కమిషన్ ఏం తేల్చబోతుందంటే ఏం చెప్తారు? ఫైనల్ క్వశ్చన్. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కొల్యూడు కాకుండా ధర్మబద్ధంగా ఉంటే ఈ ప్రాజెక్ట్ గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పని కమిషన్ తెలుస్తాను. రెండు నేను కమిషన్ వారిని కూడా కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా కోరుతున్నా, స్పీకర్ గారిని కూడా నేను చేతులు ఎత్తి దండం పెట్టి కోరుతున్నా. 85 పియర్స్ ఉన్న ప్రాజెక్ట్ ను 2 పిల్లర్స్ కోసం నాశనం చేయకండి. ఇది ప్రజల సంపద, 100 సంవత్సరాల పాటు ప్రజలు వాడుకునేటువంటి సంపద, వాళ్ళ జీవితాలు వెలుగులు నింపే సంపద. దాన్ని నాశనం చేయకండి. కేసీఆర్ గారి పైన కుట్ర ఉంటే ఇంకో రకంగా తెలుసుకోండి, హరీష్ రావు గారి పైన కుట్ర ఉంటే ఇంకో రకంగా తెలుసుకోండి. కానీ ప్రాజెక్ట్ నాశనం చేసి తెలంగాణ ప్రజల పార్టీ శాపంగా రైట్. ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి రామచంద్ర నాయక్ గారు. చాలా క్లారిటీగా ఆ ప్రాజెక్టును మాత్రం నిర్వీర్యం చేయొద్దు, దాన్ని ఉపయోగంలో ఉంచండి. తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కేసీఆర్ పై కోపంతో మీరు ఏమైనా చేస్తే అనేది శ్రావణ్ గారి ఆరోపణ, ఆవేదన అన్ని కూడా. దానికి మీ సమాధానం ఏంటి? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల్లో ఎన్ని అబద్ధాలు విన్నారు, వాళ్ళు హామీలు ఎటు తుంగలు దొక్కిర్రు, ఇవన్నీ చూసిర్రు. రెండవది, కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ వినటోడు చెవిటోడు అయితే ఎంతనే చెప్తారు. ప్రాజెక్టు విషయానికి మీరు కంక్లూడ్ చేయండి. అవన్నీ ఎప్పుడు ఉండే రాజకీయ విమర్శలే. ప్రాజెక్టు విషయంలో కంక్లూడ్ చేస్తున్న ప్రాజెక్ట్ విషయమే. దాసోజు శ్రవణ్ గారు కూడా కేసీఆర్ గారి దత్తపుత్రుడే. అవును. వీరి కుటుంబ సభ్యులు వీరందరూ మాట్లాడేదాన్ని తెలంగాణ ప్రజల్ని పక్కదారి పట్టించిన తప్ప ఉండదు. నేను అడిగిన క్వశ్చన్ కి దేనికి సమాధానం చెప్పలే. మీరు పంపింగ్ చేసిన టీఎంసీ ఎన్ని టీఎంసీ పంపింగ్ చేసిర్రు, ఎంత విద్యుత్ ని మీరు వినియోగం చేసిర్రు, అదే విధంగా మరి నీళ్లు ఈరోజు 24లో 25 సంవత్సరానికి కాళేశ్వరం నీళ్లు పంపింగ్ లేకుండానే వ్యవసాయం పెరిగిందని నీళ్లతోనే అదే విధంగా రామచంద్ర నాయక్ గారు, ఎలా పంట దిగుబడి పెరిగిందంటారు? మరి కాళేశ్వరం లేదు, ప్రాజెక్టులు లేవు, ప్రాజెక్టులు అయితే ఎలా పెరిగిందంటారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మ్యాజిక్ చేసిండ్రండి. రైట్, ఇది తెలియదు కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మ్యాజిక్ ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారు. ఈటల రాజేందర్ గారితో చెప్పేమనండి ఈ మాట, కాంగ్రెస్ బీజేపీ ఒకటై మమ్మల్ని నష్టపెడుతుందని చెప్పి. పెద్ద పాయింట్ లేపిండి, పాయింట్లకు సమాధానం చెప్తా. ఒకటి ఏంటంటే
ఈ ఎంత కాంట్రడిక్షన్ అంటే మల్లన సాగర్లో ఉన్న నీళ్లను తీసుకొచ్చి మూసీలో పోస్తా, హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలకు నీళ్లు అందిస్తా, డ్రింకింగ్ వాటర్ అందిస్తా అని రేవంత్ రెడ్డి చెప్తాడు. మరో పక్కన కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ మొత్తం కాళేశ్వరం ఆగమని మాట్లాడతారు. ఈ హిపోక్రసీ. సెకండ్ ఈటల రాజేందర్ గురించి ఈటల రాజేందర్ పంచాయతీ అండి. బీజేపీలో ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ కావద్దు అనుకునేటోళ్ళు బీజేపీ వాళ్ళు. ఆ బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు దగ్గర కాబట్టి రాజకీయ విమర్శలు అండి. థ్యాంక్ యూ శ్రావణ్ గారు. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం మాత్రం రెండు పార్టీల మధ్య చిచ్చురా చేసింది. ఇంతకు కమిషన్ ఏం చెప్పబోతుంది, ఏం తేల్చబోతుంది అనేది ఆసక్తికర అంశం. ఎల్లుండి కేసీఆర్ వస్తారు, కేసీఆర్ ఏం చెప్తారు అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. తుమ్మల నాగేశ్వరరావు కూడా సుమోటోగా వెళ్తా అంటున్నారు. అసలు క్యాబినెట్ అప్రూవల్ లేదు ఈ ప్రాజెక్టుకు అంటున్నారు. ఆయన దానిపై కమిషన్ ఏం చేయబోతుంది తుమ్మల చెప్పే అంశంపై అనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది లంచ్ అవర్ డిబేట్.